దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి 2025వ సంవత్సరము నూతన మాసములో దేవుని నూతన మార్గములు, దేవుని నూతన ఆరంభములు, నూతన అభిషేకము, నూతన హృదయములను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి దేవుని వాగ్దానములను మనం స్వతంత్రించుకోవాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొను వారంగా, ఆయన మార్గములలో నిలిచి ఉండే వారంగా, ఆ క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకున్న వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను అవన్నీ క్రీస్తునందు అవును, ఆమేన్ అన్నట్లుగానే ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యమై ఉన్న క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకుంటే దేవుని వాగ్దానములను స్వతంత్రించుకోవడానికి మనము అర్హులమవుతాం. మరి ఈ దినము ఇర్మియా గ్రంథము నుంచి కొన్ని ఆత్మీయ పాఠములను, వాగ్దానములను గురించి ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయములో దేవుడు ఇర్మియాను పిలిచినటువంటి పిలుపును బట్టి, ఆయనకు అనుగ్రహించినటువంటి దర్శనములను బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి కొన్ని వాగ్దానములను ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుంచి ధ్యానించుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. హల్లెలూయా. గర్భములో నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో పలికినటువంటి మాటలు ఏమిటి అంటే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడ నీవు నేను గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రియులారా, దేవుడు ఒక మర్మమును అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటి? గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని అనగా, నీ యొక్క నా యొక్క ఆత్మను అనగా నీ యొక్క నా యొక్క ఉనికిని దేవుడు మనము గర్భములో రూపింపబడక మునుపు నుంచే ఎరిగి ఉన్నాడు. అంటే ఏమిటి ప్రియులారా? ఇదిగో నీ యొక్క నా యొక్క ప్రారంభము ఈ లోకంలో మొదలు కాలేదు, అది దేవుని సన్నిధిలోనే మొదలైందని మర్చిపోవద్దు. నీ జీవితము, నా జీవితము తల్లి గర్భములో రూపించబడక మునుపు నుంచే దేవుడు ఎరిగినటువంటి వాడు. తల్లి గర్భములో నీవు నేను రూపింపబడక మునుపే ఏ విధంగానైతే దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడో, నీవు గర్భములో రూపింపబడక మునుపే నిన్ను ఎరిగి ఉన్నానని ఇర్మియాతో పలికిన దేవుడు ఆ మాటలు నేడు మనతో కూడా పలుకుతున్నాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు ఎన్నిక లేని వాడనని, ఎన్నిక లేని దానవని, ఇదిగో ఈ లోకంలో ఎవరు నిన్ను ఆదరించట్లేదని నీవు కృంగిపోతున్నావేమో, భయపడవద్దు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నీవు ఆయనకు తెలుసు. నీవు ఆయన స్వరూపములో చేయబడినటువంటి వాడవు. నీవు ఆయన స్వరూపములో నిర్మించబడినటువంటి దానవు. నీవు ఆయన సొత్తు. నీవు ఆయన సొత్తు. నీవు ఆయన తన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. నీవు ఆయన సృష్టించినటువంటి ఆయన యొక్క చేతి పని అయి ఉన్నావు అంటాడు ఎఫెసీ పత్రికలో. నీవు నేను ఆయన చేసిన, నీవు నేను క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము.
For we are his workmanship, created in Christ Jesus unto good works, which God has before ordained that we should walk in them. మరి నీవెవరో తెలుసా? క్రీస్తునందు సృష్టించబడినటువంటి వారు. ఆయన దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి నీవు నేను క్రీస్తు మరి యేసునందు సృష్టించబడినటువంటి వారు. క్రీస్తు ప్రభుల వారి స్వరక్తమిచ్చి కొన్నటువంటి వారు. హల్లెలూయా. ఆయన మనలను ఎరిగినటువంటి వాడు. దేవుడు గర్భములో మనము రూపింపబడక మునుపే మనలను ఎరిగినటువంటి వాడు. మొట్టమొదటిది. రెండవదిగా ఆయన అంటాడు, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా. Before thou comest forth out of thy womb, I sanctified thee. Hallelujah. And I ordained thee. ఆయన మనలను మరి తల్లి గర్భము నుంచి బయలుపడక మునుపే ఆయన మనలను ప్రతిష్ఠించుకున్నాడు, మనలను ఏర్పరచుకున్నాడు, మనలను ఏర్పరచుకున్నాడు. ఒక రాజులైన యాజక వంశముగా, పరిశుద్ధ జనాంగముగా దేవుడు మనలను ఎన్నుకున్నాడు. ఆయన మనలను ఎరిగి ఉన్నాడు, ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈ నూతన సంవత్సరంలో మరి దేవుడు నిన్ను ఎందు విషయంలో ఆయన పిలుచుకున్నాడో, ఎందు విషయంలో నిన్ను ప్రతిష్ఠించాడో, ఎందు విషయంలో నిన్ను ఏర్పరచుకున్నాడో, మరి దేవుని చిత్తాన్ని ఈ నూతన సంవత్సరంలో జరిగించడానికి తీర్మానం చేసుకుందాం. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు? మనం ఈ లోకంలో తన మహిమను ఫలింపచేయాలని, తన కొరకు ఫలించు వారంగా ఉండాలని, తన నామానికి మహిమ కలిగజేయు వారంగా ఈ లోకంలో ఉండాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. యేసయ్య అన్నాడు కదా, నేను మిమ్మల్ని ప్రేమించి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. మనము ఆయనను ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఆయనకు విరోధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనలను పిలుచుకున్నాడు, ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఆయనే మనలను ఏర్పరచుకొని మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగె వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఇదిగో మనము బహుగా ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. తల్లి గర్భంలో మనము రూపించబడక మునుపే మనలను ఎరిగినటువంటి దేవుడు, మనలను ఎరిగి ఏర్పరచుకున్నటువంటి దేవుడు. అంతేకాదు, ఇదిగో యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. యేసయ్య మనలను పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు.
మనలను తన కొరకు ఈ లోకంలో ప్రతిష్ఠించుకున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు నేను మనలను పిలిచినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి పిలుపుకు లోబడదాం. ఆయన ఈ లోకంలో మరి దేవుని మహిమార్థమై మనము జీవించాలని, సాక్షులముగా జీవించాలని, ఆయన యందు నిలిచి ఉండి ఫలించాలని దేవుడు మనలను సృష్టించాడు. క్రీస్తు ప్రభుల వారి నందు దేవుడు మనలను నూతన సృష్టిగా చేశాడు. తన పరిశుద్ధ పిలుపు చేత మనలను పిలుచుకొని తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మనలను శుద్ధీకరించి తన కొరకు రాజులైన యాజక సమూహముగా ఏర్పరచుకొని మనం ఈ లోకంలో ఫలించి తన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి నీవు దేవుని కొరకు ఫలిస్తూ ఉన్నావా? ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నావా? ఆయన పిలుపుకు లోబడి జీవిస్తున్నావా? ఒకవేళ ఇంకా మరి నీవు ఆయన పిలుపును అంగీకరించలేకపోయినట్లయితే దేవుడు మరి యొక్క నూతన అవకాశాన్ని, నూతన పిలుపును ఈరోజు దేవుడు నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడదాం. ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా, ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా, ఆయన కొరకు ఈ లోకంలో జీవించే వారంగా ఉందాం. మరి దేవుడు అతి కృప, అతి ధన్యత మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నామయ్యా. మీకు స్తోత్రాలు. అవును మా తండ్రి, మేము గర్భములో రూపింపబడక మునుపే మమ్మల్ని ఎరిగినటువంటి దేవుడు, గర్భము నుండి మేము బయలుపడక మునుపే మమ్మల్ని ప్రతిష్ఠించి ఏర్పరుచుకున్నటువంటి దేవుడు అయ్యా. మీ పిలుపుకు లోబడి మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి మరి చిత్తాన్ని జరిగించడానికి అయ్యా, క్రీస్తు ప్రభుల వారి యందు మేమందరము నిలిచి ఉండి ఫలించి మీ చిత్తాన్ని జరిగించి మీ నామాన్ని మహిమపరిచే కృప వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, మేమందరము క్రీస్తు ప్రభుల వారి యందు నిలిచి ఉండి మరి ఫలించి మీ నామాన్ని మహిమపరిచి దేవా మీ చిత్తాన్ని జరిగించి మీ రక్షణ సువార్తని ఈ లోకమంతా ప్రకటించడానికి బలమైన మహిమగల సాధనములుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ రాత్రికాల సమయమందు ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా ఎవరైనా మా తండ్రి మీ పిలుపుకు లోబడకుండా జీవిస్తుంటే మరి యొక్క నూతన అవకాశాన్ని బిడ్డల జీవితంలో దయచేయండి ప్రభా. నూతన మరి పిలుపును బిడ్డల జీవితంలో అనుగ్రహించి మీ పిలుపుకు లోబడి అయా మీ చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా, కుటుంబాలుగా దీవించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా యవ్వన బిడ్డల చుట్టూ దేవా మీ కనుదృష్టి ఉంచండి, మీ కాపుదల దయచేయండి అయా. మీకు వందనాలు. అలాగే మా తండ్రి కృంగిన వారిని లేవనెత్తండి అయా, బలహీనులను బలపరచండి దేవా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలం దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మరి ప్రత్యేకంగా బిడ్డలు మీ పిలుపును అందుకొని మీతో మిమ్మల్ని వెంబడించడానికి నూతన హృదయము, నూతన మనస్సు, నూతన ఆత్మను బిడ్డలకు దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.